హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పుదీనా పచ్చడి. ఈ పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి, ఇది చేయడానికి ఏమేమి కావాలి ఇప్పుడు చూద్దాం. పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి, చిన్నది. ఇది మన గుప్పెడితో పట్టుకుంటే గుప్పెడాకు వస్తుంది. ఈ పుదీనా, కొంచెంగా కొత్తిమీర కాడలు, 2 వెల్లుల్లి రేఖలు, చింతపండు, టమాటో, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు. ఇంతేనండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ధనియాలు, మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ధనియాలు పచ్చివాసన లేకుండా ఉండాలి. ఈ 3 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచి ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ముందుగా కనుక ఎండుమిర్చి ముక్కలు వేస్తే వాటి రంగు బాగా మారిపోతాయి కాబట్టి నేను చివరిలో వేసాను. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, పుదీనాని వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మనం తీసుకున్నటువంటి కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుని దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోలు, చింతపండు కూడా వేసుకోవాలి. టమాటోలతో పాటు మనం చింతపండు వేయటం వల్ల చింతపండు కూడా త్వరగా మెత్తబడుతుంది. ఈ టమాటోలు వేగేటప్పుడే మనం కొంచెంగా ఉప్పు వేసుకుంటే టమాటో కూడా తొందరగా మెత్తబడుతుంది. అవి కూడా మెత్తబడిన తర్వాత పచ్చివాసన పోయేలాగా వేయించుకొని, టమాటాలు బాగా మగ్గిన తర్వాత చివరికి ఇందులో కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం ధనియాలు, మినపప్పు, జీలకర్ర తీసుకున్నాం కదా వేగినవి, అవి మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర కాడలు వీటిని ఒకసారి ముందుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లి రేఖలు, కొంచెంగా జీలకర్ర కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసుకోవాలి. చివరిగా టమాటో ముద్దను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.